లవ్ అంటే ఏంటి అంటే, మీ అమ్మని చూడు నీకు తెలుస్తుంది, నీ వల్ల తమ్ముడి ఉపయోగం ఉండదు, ప్రేమిస్తుంది, అది లవ్ అంటే. మీ నాన్నని చూడు, నీ వల్ల ఏ ఉపయోగం ఉండదు, నీ కొరకు గొడ్డిలా కష్టపడతాడు, అది ప్రేమ అంటే. ఇంకా ప్రేమ అంటే ఏంటంటే, బైబిల్లో దేవుని చూడు, ఆ ప్రేమకు మించిన ప్రేమ నీకు దొరకదు, ఇది ప్రేమ అంటే. మరి ఆడెవడో నన్ను చూసి ఐ లవ్ యూ చెప్తున్నాడంటే అది ప్రేమ కదా, అది గాలి బ్యాచ్, అది లస్ట్, అది నీకు అర్థమవుతుందా? అది లస్ట్. ఆడంటాడు పక్కన ఇంకొకటితో, నాకు తను చూస్తుంటే నాకు ఏదోలా ఉందరా అని అంటాడు. ఆడో జోగి, ఇడో జోగి, ఇద్దరు రాసుకుంటే ఏం రాలేదట, ఆ బూడి తప్పది ప్రేమ కాదు. ఎక్కువగా ఈ టెంప్టేషన్లో మనం పడతాం. ప్రధానమైన యవనస్తులు పడే పాపం ఏంటి? ఇవే, ఈ వ్యామోహాల్లోనే ఎక్కువ పడతాం. బైబిల్ ఒక సూత్రం చెప్పింది, మీరు పాపములోనికి శోధంలోనికి ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయడం. ఇంతకు మించిన సీక్రెట్ ఇంకేమి